ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. చాలామంది అడుగుతూ క్రిస్మస్ సందేశంగా మీ నుండి మేము వినాలని కోరుకుంటున్నామని చెప్పేసి ఫోన్ చేసినప్పుడు కూడా అడుగుతూ ఉన్నందుచేత క్రిస్మస్ సందేశాలని మీ కొరకు నేను అందించాలని ఆశపడుతూ ఉన్నా. నిజంగా చెప్పాలంటే క్రిస్మస్ సందేశం అనేసరికి మనందరికీ తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే యేసు ప్రభు వారు పుట్టినటువంటి ఒక విషయం. నేను దేవుని యొక్క మహాకృప చేత 40 సార్లు యెరూషలేమునకు నేను వెళ్ళినప్పుడల్లా ఈ బెత్లెహేములో యేసు ప్రభు వారు జన్మించిన స్థలం అని మేము చూపించేటువంటి ఒక స్థలం ఉంటుంది. కోర్స్ అదే అని నేను చెప్పలేను, ఎందుకనంటే క్రీస్తు శకం 300 సంవత్సరాల కాలంలో హెలెన్ అమ్మగారు అనగా కాన్స్టెంటైన్ అయినటువంటి రోమా చక్రవర్తి యొక్క తల్లిగారు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆమె బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఇక్కడ ప్రభువారు జన్మించుంటారని ప్రభు నాకు చూపించారు, లేక దర్శనంలో నేను చూచినాను కనుక ఇక్కడ ఆలయాన్ని కట్టండి అంటే అక్కడ ఆలయాన్ని కట్టారు. అక్కడ ఒక 14 కోణాలు కలిగినటువంటి ఒక స్టార్ అక్కడ పెట్టి ఉన్నారు. సో మన వాళ్ళందరూ న్యాచురల్లీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ స్థలాన్ని చూచి దాన్ని ముద్దు పెట్టుకొని సాగిలపడి నమస్కారాలు చేసుకొని ఏవేవో మొత్తానికి వాళ్ళ యొక్క నమ్మకాన్ని బట్టి ప్రజలు వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అక్కడ నన్ను అడిగినప్పుడు నేను ఒకటే మాట చెప్తూ ఉంటాను, 300 సంవత్సరాల తర్వాత హెలెనమ్మ గారు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇదే స్థలం అని మనం ఎలా చెప్పగలం? అప్పటికే ఎన్నో శ్రమలు ఎదురైన క్రైస్తవులైనటువంటి వారిని చాలా చిత్రహింసలు పెడుతూ వచ్చినారు. ఆ 300 సంవత్సరాల కాలం వరకు యేసు ప్రభుని నమ్మిన వాళ్ళని హింసించారు, యూదులైనటువంటి వాళ్ళని హింసించారు, ఈ రోమీయులైనటువంటి వాళ్ళు. సో న్యాచురల్లీ ఒకవేళ యేసు ప్రభు మీద ఉన్న కోపం కొద్దీ యేసు ప్రభు పుట్టిన స్థలం ఒకవేళ ఏదైనా గుర్తుంచుకున్నా దాన్ని కూడా చెరిపేసి ఉండొచ్చు. సో ఖచ్చితంగా ఫలానా ఇదే స్పాట్ అని చెప్పలేము కానీ బట్ బెత్లెహేమ్ అన్నది. సో యేసు ప్రభు వారు బెత్లెహేంలో జన్మించారు అనేటువంటి ఒక విషయం ఇది మనందరికీ విశిష్టమే, లోకమంతా కూడా తెలుసుకున్నటువంటి ఒక విషయాలు. యేసుక్రీస్తు ప్రభు వారు బెత్లెహేంలో జన్మించినటువంటి ఒక విషయం. కొందరండి ప్రతిదానికి సెటైర్లు వేసేటువంటి వాళ్ళు ఈ మధ్య బాగా ఎక్కువైపోయారండి. ప్రతిదానికి విమర్శనాత్మకంగా మాట్లాడుతూ దానిని మళ్ళీ ఈ మధ్యలో ఉన్న ఈ సోషల్ మీడియా అనేటువంటి దాని ద్వారా ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో ఒక రికార్డింగ్ చేసి మరి దాని గురించి ప్రత్యేకంగా రికార్డింగ్ చేసి దానిని మళ్ళీ యూట్యూబ్లోని వీటిలోని పెట్టి ఇంకా దానినేమో లేనిపోయిన అమాయక ప్రజలైనటువంటి వారు వాటిని వీక్షించి ఇది ఎలా కదా అది అలా కదా అని చెప్పేసి అని అంటూ ఉంటారు. సో ఈరోజు నేను ఇది 25వ తారీఖే క్రిస్మసా, డిసెంబర్ 25నే యేసు ప్రభు పుట్టారని ఎక్కడన్నా ఉందా, లేకపోతే క్రిస్మస్ చేయాలని బైబిల్ చెప్తుందా, అసలు క్రిస్మస్ అనేటువంటిది యేసు ప్రభు పుట్టినటువంటి ఒక పండగ చేయమని ప్రభు వారు ఏమైనా చెప్పారా, ఇలాంటివన్నీ ప్రశ్నలు వేసుకుంటే దేనికి సరైనటువంటి జవాబు దొరకదండి. ఈరోజు నేను దైవ సేవకునిగా నేను చెప్పగలను ఖచ్చితంగాను. డిసెంబర్ 25వ తారీఖునే కాదు, కొందరు చెప్తున్నటువంటి ఒక మాటలు ఏంటంటే సూర్యుని యొక్క సంబంధించి ఒక పుట్టినరోజుగా ఏదో పరిగణించబడినందుచేత ఆనాటి క్రైస్తవ నాయకులైనటువంటి వారు డిసెంబర్ 25వ తారీఖున నీతి సూర్యుడైనటువంటి యేసు ప్రభు వారి యొక్క జన్మదినం అని అంటూ దాన్ని ఏదో డిక్లేర్ చేశారు, ఏదో మనం పాటిస్తూ ఉన్నాం. అండ్ మన పిల్లలకి పుట్టినరోజులు జరుపుకుంటూ మనం ఎంత చక్కని పండుగలు చేసుకుంటూ ఉన్నప్పుడు యేసు ప్రభు పుట్టినటువంటి ఒక విషయాల గురించి మనం పండుగ చేసుకుంటంలో తప్పేముంది? దానికి అఫ్కోర్స్ ఇప్పుడున్నటువంటి ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి విషయాలుగా చూస్తుంటే ఏదో నాట్యాలు పెట్టుకొని డ్యాన్సులు పెట్టుకొని పండుగ చేసుకోవడానికి అయినటువంటిది అఫ్కోర్స్ నేను ఒప్పుకుంటాను. కానీ అవి తీసుకొని ఇలాగ డ్యాన్సులు ఏమైనా ఉందా బైబిల్లోని? ఎలాంటి డ్యాన్సులు ఇందులోనా యేసు ప్రభు పుట్టినటువంటి విషయాలని ప్రబుద్ధులు కొంతమంది దానిని వాట్సాప్లో పెట్టుకుంటూ ఉన్నారు. ఈరోజు ఈయన మాటలు వింటున్న నా ప్రియ సహోదర సహోదరులైనటువంటి మీకు నేను తెలియజెప్పేటువంటి ఒక మాట ఏంటంటే, నా ప్రియ స్నేహితులరా, ఎవ్రీ డే ఈజ్ ఏ క్రిస్మసే. మనకి ప్రతిరోజు యేసు ప్రభు పుట్టిన విషయాల్ని జ్ఞాపకం చేసుకుందాం. అదే సమయంలో యేసు ప్రభు మన కొరకు సిలువలో బలియాగమైనటువంటి ఒక విషయాలను కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఆయనకి స్తుతియాగాన్ని చెల్లించుకుందాం. ఆయన పుట్టినందుకు దేవునికి స్తోత్రం చెల్లించుకుందాము. ఆయన మన కొరకు సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినందుకు కూడా దేవునికి మన స్తుతియాగం చెల్లించుకుందాం. ఆయన మరలా తిరిగి త్వరగా రాబోతున్నారు కనుక వచ్చుచున్న రానయ్యున్న ఆ యేసుక్రీస్తు ప్రభువారికి కూడా మన స్తుతియాగాన్ని మన స్తుతులను మనం తెలియజేసుకోవాలి. ఇది మనం చేయవలసిన విషయం.
ఒకవేళ మరీ అసభ్యంగా ఉంటే క్షమిద్దాం బిడ్డలు. వాట్ ఈస్ దేర్ మరేనో యవన బిడ్డలు వాళ్ళకి తెలిసినటువంటి డ్యాన్స్ లేదో వాళ్ళు వేసుకుంటారు. వారిలో ఉండినటువంటి ఒక ఆనందాన్ని చూడాలి తప్ప వారు ఏ విధంగా అసభ్యకరమైనటువంటి డ్యాన్స్లు వేశారు, ఇది బైబిల్ ప్రకారమా, ఇది అల్లరితో కూడిన ఆటపాటలు కావా అని మనకు మనం విమర్శించుకునే దానికంటే మనకు మనం అలాంటి విషయాల గురించి ఏదో దానికి వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ సెటైర్ వేసుకుంటూ మనం దానిని ఖండించి ఏదో చేసామనే దానికంటే ఒకవేళ నామడికి ఒక మాట అంటాను స్నేహితులారా, ఒకవేళ నిజంగా ఎవరైనా మరీ అంత అసభ్యంగా డ్యాన్స్ వేశారనుకోండి, వాళ్ళతో చెప్దాం, మరే నాయన బాగోదురా, మీరు యవ్వన ప్రాయంలోనికి వచ్చినారు, అమ్మ మీరు ఆడపిల్లలు ఆడపిల్లలు సినిమాల్లో వేసినటువంటి రీతిగా ఉండే విధానమైనటువంటి డ్యాన్స్ అంత బాగోలేదురా, ఏదో చిన్నపిల్లలు డ్యాన్సులు వేశారంటే వాళ్ళని చూడముచ్చుకుంటే పెద్దవాళ్ళు మీరు వేసేటప్పుడు దానికి తగినట్లుగా క్రైస్తవ భక్తి విశ్వాసాలతో కూడినటువంటిదని వాళ్ళకి పర్సనల్గా చెప్తే బాగుంటుంది. కానీ దానిని తీసుకొచ్చి మనం యూట్యూబ్లో పెట్టుకొని దానిని తీసుకొచ్చి మనం వాట్సాప్లో మళ్ళీ దాన్ని ప్రత్యేకంగా రికార్డ్ చేసి దాన్ని మిక్సింగ్లు చేసి దానికి ఆ మ్యూజిక్ పెట్టి దానికి మళ్ళీ పెద్ద వివరణ ఇచ్చి ఇలా తెలియజెప్పడంలో ఎంత మటుకు మనం సువార్తను మనం అందించగలుగుతున్నాం అనేటువంటి ఒక విషయాన్ని కూడా నేను ఒక ప్రశ్న వేసుకుంటూ ఉన్నా. సో ఈ దినాన్ని నా ప్రియమైన సహోదర సహోదరులకు ఉండినటువంటి మీరు క్రిస్మస్ 25 ఎందుకు అవుతుంది అని మనం ప్రశ్న వేసుకోవద్దు. ఈరోజు క్రిస్మసే, ఈరోజు నేను మీ క్రిస్మస్ సందేశాన్ని ఇస్తున్నటువంటి ప్రకారంగా ఈరోజు క్రిస్మసే, ఏ రోజైనా మన క్రిస్మసే, డిసెంబర్ నెలే కాదు, ఎప్పుడైనా మన క్రిస్మస్ పండుగగా మనం చేసుకోవచ్చు. క్రిస్మస్ అన్న మాటలోనే ఉంది క్రైస్ట్ మాస్ అని చెప్పేసి. మాస్ అనేటువంటి సాధారణంగా క్యాథలిక్లు అయినటువంటి వాళ్ళు వాడుతూ ఉంటారు. మాస్ అంటే పూజ లేక మాస్ అంటే ఆరాధన. సో క్రీస్తుని ఆరాధించేటువంటిదే క్రిస్మస్ అని చెప్పేసి అని మనం పిలుస్తూ ఉన్నాం. క్రిస్మస్ అంటే యేసు పుట్టిన పండగ అనేటువంటిది మాత్రమే కాదు, క్రైస్ట్ మాస్ అనగా క్రీస్తుని ఆరాధించుట అనేటువంటి ఒక విషయం. సో ప్రతిదినము క్రీస్తుని ఆరాధిద్దాము. మన క్రీస్తు ప్రభుని మనం ఆరాధించటంలో పాటలు పాడుతూ ఆరాధించవచ్చు, నాట్యమాడి దేవుణ్ణి ఆరాధించవచ్చు, చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఆరాధించవచ్చు, నిలబడి దేవుణ్ణి ఆరాధించవచ్చు, చేతులెత్తి దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఇట్స్ అప్ టు యూ, మన ఇష్టం, మనకు అనుకూలమైనటువంటి రీతిలో. ఒకవేళ మీరు కూర్చున్నటువంటి వారు లేవలేక ఉంటుంటే కనుక మీరు కూర్చునే దేవుణ్ణి ఆరాధించవచ్చు. దాదాపు నేను టీవీలో మాట్లాడడం మొదలుపెట్టినది మొదలుకొని నేను ఎప్పుడు కూడా కూర్చునే మాట్లాడుతూ ఉన్నా. దీనికి కూడా ఒకప్పుడు సెటైర్ వేసారులేండి కొంతమంది, నాతోటే డైరెక్ట్గా మాట్లాడుతూ కూడా చెప్పారు, ఏంటంటే మీరు కూర్చొని ప్రసంగం చేస్తున్నారు, నిలబడి కదా ప్రసంగం చేయాలి అని చెప్పారు. నిలబడి ప్రసంగం చేయమని ఎవడు చెప్పాడు? ఆ బ్రిటిష్ వాడు చెప్పాడా? ఆ బ్రిటిష్ వాడు చెప్తే ఈ రోజున మనం పాటించాలా? భారతదేశ విధానంలో కనుక మనం మాట్లాడుకుంటే చాలామంది భక్తులైనటువంటి వాళ్ళు, చాలామంది ఆధ్యాత్మిక నాయకులైనటువంటి వాళ్ళు చక్కగా మఠం వేసుకొని కూర్చొని చక్కగా మాట్లాడుతూనంటే అందరూ ఎదురుకొండగా కూర్చొని వాళ్ళు వింటూ ఉంటారు. నేనేది ఏమంటానంటే ఈవెన్ నా యేసు ప్రభు కూడా ఒకానొక సమయంలో ఆయన జనసమూహంలో చూచి కొండ ఎక్కి కూర్చుని ఉండగా శిష్యులు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన నోరు తెరిచి వారికి ఎలాగనో బోధింపసాగారు. కూర్చునే కదా బోధించాడు ఆయన కూడాను. ఈరోజు నాకు వాళ్ళ నేనే స్వయంగా మీ ఇంటికి వచ్చాను అనుకోండి, మీరు నా కుర్చీ వేయరా, నిలబడే మాట్లాడమని చెప్తారా? నిలబడి మాట్లాడమన్న మర్యాద కాదు కదా, సంస్కారం కాదు కదా. సో కూర్చుని పెట్టిన తర్వాత నేను మీతో మాట్లాడుతూ ఉంటాను. సో మన వాళ్ళు కొంతమంది ఏంటంటే మనకు పడిపోయినటువంటి అభిప్రాయాలు కొన్ని ఉండిపోయి ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు నేర్పించినటువంటి విధానంలో లేచి నిలబడి మనం ప్రార్థింతాము అనేటువంటి రీతిగా చెప్పుకొని ఇదిగో నేను మీతో మాట్లాడుతున్నానని నిలబడి, అఫ్కోర్స్ నేను అలాగని చెప్పేసి నేను చర్చిలో మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూర్చుని మాట్లాడడానికి నేను ఇష్టపడను. చర్చిలో ఆరాధనగా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు నేను వెళ్ళింది మొదలుకొని ముగించేటంత వరకు దాదాపు 2-2.5 గంటలు, అవసరమైతే 3 గంటలు నిలబడే ఉంటాను. నేను అసలు కుర్చీలు ఉన్నా కానీ నేను ఆ కుర్చీలోనే కూర్చొని దేవుడు నాకు అప్పగించిన సంఘంలో. బట్ అట్ ది సేమ్ టైం ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నిటికీ మనం సెటైర్లు వేసుకోవద్దండి. యేసు ప్రభు పుట్టినటువంటి ఒక విషయాన్ని ఒక పండుగగా, ఒక సంతోషంగా, ఒక ఆనందంగా మనం భావించుకుందాం. ప్రభు చిత్తమైతే రాబోయే దినాల్లో కూడా నేను చెప్తున్నప్పుడు ఈ క్రిస్మస్ అనేటువంటి క్రీస్తు జన్మించిన సందర్భంగా దేవుడు మన కొరకు చేసినటువంటి ఒక కార్యాలని ఒక్కొక్కటిగా మనం వివరించుకుంటూ మనం నేర్చుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం. లెట్ ఇస్ ఎంజాయ్ బికాస్ ఫర్ అస్ మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించి ఉన్నారు కనుక. అయితే ఈ దినాన్ని క్రిస్మస్ అనేటువంటి ఒక పేరుతోనే నేను మీ ముందుకు వస్తూ మరి ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అఫ్కోర్స్ మరి ఒక విషయం అంటే భిన్నంగా వేరే ఏదో నేను మాట్లాడడం లేదు, కానీ యేసు ప్రభు పుట్టడానికి ఒక 6 నెలల ముందు జరుగుతున్నటువంటి ఒక విషయాలు. యేసు ప్రభు మరియమ్మ గారి కడుపులో పడడానికి ఒక 6 నెలల ముందే అక్కడ జకరియా ఎలిజబెతులైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో జరిగిన విషయాల్ని అది నేను మీతో పంచుకుంటున్నాను. సో బిఫోర్ క్రీస్తు పుట్టక ముందు
ఇక్కడ జకర్యా పుట్టి ఉన్నాడు. జకర్యా ఆయన ముంగుర్తుగా వచ్చి ఉన్నాడు. జకర్యాని గురించినటువంటి కార్యం మొదలైంది. వాస్తవానికి బైబిల్ పండితులకు ఒకవేళ కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే మలాకీ గ్రంథం దగ్గర నుండి మత్తయి సువార్తలో లేక లూకా సువార్తలలో దేవుని యొక్క దూత కనబడి ఉన్నారు అనేటువంటి ఒక చరిత్ర వరకు 400 సంవత్సరాల కాలం అనేటువంటిది అది ఒక చీకటి కాలంగా పరిగణించబడి ఉన్నది. దాదాపు 400 సంవత్సరాలు ఫ్రమ్ ద బుక్ ఆఫ్ మలాకీ టు న్యూ టెస్ట్మెంట్ అనమాట. మలాకీ గ్రంథం నుండి క్రొత్త నిబంధన లేక యేసు ప్రభుని గురించినటువంటి విషయాలకు వచ్చేటప్పుడు యేసు ప్రభు పుట్టడానికి గురించి చెప్పడానికి ముందే దేవదూత అక్కడ కనబడినప్పుడు దట్ వాజ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం అనమాట. 400 సంవత్సరాల తర్వాత దేవుని యొక్క దూత మానవులకు కనబడి చెప్తున్నటువంటి ఒక వర్తమానం. ఈ విషయాలు మీరు చదువుకోవాలనుకుంటే కనుక లూకా సువార్త 1వ అధ్యాయంలో చాలా చక్కగా వ్రాయబడినటువంటి ఒక మాటలు. అక్కడ జకర్యా ఎలిజబెత్లని ఇద్దరుండి ఉన్నారు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా మంచి నీతిమంతులుగా మంచి భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు జీవిస్తూ వచ్చినారు. బట్ బైబిలే చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే ఎలిజబెత్ గొడ్రాలుగా ఉండి ఉన్నది. గొడ్రాలు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఇక పిల్లలు పుట్టారు అని గ్యారెంటీ అయిపోయింది అనమాట. పిల్లలు పుట్టే అవకాశం లేదు, పిల్లలు పుట్టనటువంటి వాళ్ళని గొడ్రాలు అని అంటారు. ఈరోజు నేను ఒకవేళ నా మాటలు వింటున్నటువంటి వాళ్ళు ఎవరికైనా మీకు పిల్లలు లేకపోతే నా ప్రియ సహోదరి కలవరపడద్దు. ఈరోజు నేను ఆ మాట మిమ్మల్ని హర్ట్ చేయాలని నేను ఆ మాట వాడలేదు. వాస్తవానికి నేను ఆ మాట వాడడమే నాకు ఇష్టం ఉండదు. పిల్లలు లేకుండా ఉన్నారేమో అంటాను తప్ప ఆ మాట వాడడానికి నేను ఇష్టపడను. కానీ బైబిల్ వ్రాయబడి ఉంది, అందుకు నేను చెప్తున్నా. ఈ దినాన్ని కూడా ఒకవేళ ఈ నా మాటలు వింటున్న వారిలో ఎవరైనా ఒక సహోదరి ఒకవేళ చాలా కాలంగా మీకు బిడ్డలు లేకపోతే ఈరోజు నేను ధైర్యం తెచ్చుకోండి. నేను ఇలా మాట్లాడుతుండగా ప్రభు దూత మీతో కూడా మాట్లాడుతున్నారని మీరు తీసుకోండి, మీరు నమ్మండి. దేవుడు మీ కొరకు అద్భుతం చేయగలడు. సో వీరికి జకర్యా ఎలిజబెత్ల యొక్క జీవితంలో అద్భుతం చేసిన దేవుడే మనకు చేయడా? బైబిల్లో రాయబడిన వాళ్ళకు మాత్రమే చేస్తున్నాడా? లేకపోతే రెవరెండ్లు డాక్టరేట్లు అని చెప్పేసి అని దైవ సేవకులు అని చెప్పుకున్న వాళ్ళు ఎవరికో మాత్రమే చేసి మీకెవరికి చేయడా? ఈరోజు ఈ మాటగా కూడా నేను ముందు మీతో చెప్తున్నాను. క్రిస్మస్ దీవెనలుగా నేను పలుకుతున్న మాట ఏంటంటే ఎవరైతే ఒకవేళ చాలా కాలంగా బిడ్డలు లేకుండా ఉండి ఉన్నారో, చాలా కాలంగా బిడ్డలు లేని స్థితిలో ఉండి ఇక బిడ్డలు పుట్టరు అని ఒకవేళ నిర్ధారించేసుకున్నారేమో మీరు. కానీ ఈరోజు నేను ఈ క్రిస్మస్ దినానికి నేను మీకు ఇస్తున్నటువంటి ఒక మాట వాగ్దానం ఏంటంటే దేవుడు మిమ్మల్ని బిడ్డలతో ఆశీర్వదించగలడు, అసాధ్యమైనది సాధ్యపరచగలడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినందుచేత ఈరోజున ముందుగానే మనతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏంటంటే మన జీవితంలో మీ జీవితంలో అసాధ్యమైనటువంటిది దేవుడు సాధ్యపరచగలడు. నేను మొన్నట్లో నేను నా యొక్క ఈమెయిల్స్ చూస్తూ ఉన్నాను. ఈమెయిల్స్లో కూడా చాలామంది పెడుతూ ఉన్నారు. ఒక సిస్టర్ గారు బెంగళూరు నుంచి ఎక్కడి నుంచో పెట్టారు, బ్రదర్ కంటిన్యూగా మీ ప్రోగ్రామ్స్ నేను చూస్తున్నాను, మీ యొక్క ప్రోగ్రామ్స్ ద్వారా నిజంగా దేవుడు మాతో ఎంతో మాట్లాడుతున్నాడు, చాలా ఆదరణగా చాలా పర్సనల్గా మీరు మాట్లాడుతున్నట్టుగా వింటుంటే నాకు చాలా ఆదరణ చాలా ధైర్యం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ మెసేజెస్ అని ఒక చక్కని మెసేజ్ పెట్టి ఉన్నారు. అప్పుడు నేను అనుకున్నా ప్రభువా అనేక మందికి దీవెనకరంగా నన్ను ఉంచారు, మీకు స్తోత్రాలని. ఈరోజు మీకును దీవెనకరంగా నన్ను ఉంచినారు. మీరు ఎక్కడుండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో, ఏ ఊర్లో ఉండి ఏ జిల్లాలో నుండి ఒకవేళ మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో, లేక ఒకవేళ యూట్యూబ్లోనే ఈ నా కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నారు, డజంట్ మ్యాటర్. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే యేసు ప్రభు జన్మించడానికి ముందు బిడ్డలు ఇక కలగరు అని అనుకున్నటువంటి జకర్యా ఎలిజబెత్లను దేవుడు దీవించిన ప్రకారంగా ఈరోజున దేవుడు మిమ్మల్ని కూడా బిడ్డలతో దీవిస్తున్నాడని నమ్మండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఉన్నారు. జరిగిన విషయం ఏంటంటే జకర్యా దేవాలయంలో ధూపం వేయడానికి వెళ్ళి ఉన్నాడు. ఇక్కడ కూడా ఒక మాట చెప్తాను ఫ్రెండ్స్, ఈరోజుని చాలామంది మనం బిజీ లైఫ్ అయిపోతూ ఉన్నాం కదా. సో అందున ఈ క్రిస్మస్ దినాలు వచ్చేసరికి మనం ఏమంటామంటే అబ్బో అనేకమైన క్రిస్మస్లు అండి, సండే స్కూల్ పిల్లల క్రిస్మస్ ఉంది, యూత్ వాళ్ళ క్రిస్మస్ ఉంది, స్త్రీల సమాజం వాళ్ళ క్రిస్మస్ ఉంది, మా పేట క్రిస్మస్ ఉంది, మా స్ట్రీట్ క్రిస్మస్ ఉంది, మా పెద్దల క్రిస్మస్ ఉంది, మా పలానా వాళ్ళ క్రిస్మస్ ఉంది. ఇన్ని క్రిస్మస్లకు వెళ్ళాలంటే మాకు కుదరట్లేదండి అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు. నో ఈ రోజుల్లో చాలామంది ఇలాగున నిర్లక్ష్యం చేస్తున్నారు. చివరికి ఆదివారం నాడు ఆరాధన కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చే ముందే ఒకరెవరో మాట్లాడుతూ అంటూ ఉన్నారు కదా, వారి యొక్క కుమార్తెకంట ఏదో క్లాసులు జరుగుతున్నాయంట, చివరికి ఆదివారం నాడు కూడా ఖాళీ ఉండలేదు అయ్యగారు అని చెప్పేసి అని అన్నారు. అప్పుడు నేను అనుకున్నా, అయ్యో మీ క్లాసులు కానీ ఆ క్లాసుల గురించి ఆదివారం నాడు కూడా దేవుని యొక్క సన్నిధికి రాకుండా మానేస్తే ఇక దేవుడు మన కొరకు ఎలా కార్యం చేస్తాడు? సో మనం ఆలయానికి వెళ్ళటం అలవాటు చేసుకోవాలి.
నా మాటలు వింటున్నారు కాదు, దేవాలయానికి వెళ్ళటం మానకండే. ఆదివారం నాడు మాత్రమే కాదు, ఈ క్రిస్మస్ దినాల్లో ఒకవేళ స్పెషల్ క్రిస్మస్లు మనకు పెడుతూ ఉన్నప్పుడు మనం అందరం కూడా వెళదాం. మరి అంత నిర్లక్ష్యం చేయొద్దండి. చలిగా ఉంటే ఉండొచ్చు కాక, కాసేపే కదా, ఈ పండగ టైంలోనే కదా మనం ఏదన్నా ఇలా పండగలుగా మనం చేసుకునేటువంటిది. కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమతో మనం చేసేటువంటి ఒక మాట ఏంటంటే, దేవాలయానికి వెళ్ళటం మరొకండి, మానకండి. ఎందుకనంటే అక్కడ దేవుడు తన దూతను పెట్టి మీతో మాట్లాడిస్తున్నాడు. ఈ రోజున అఫ్కోర్స్ నన్ను ఒక దూతగా మీ కొరకే పంపి ఉన్నాడు, మీ ముందుకు నన్ను తీసుకొని వచ్చినాడు. ఈరోజున మీతో ఈ మాటలు చెప్పడానికి, మీకు బిడ్డలు కలుగుతున్నారని చెప్పడానికి, దేవుడు మీకు బిడ్డలనిచ్చి ఆశీర్వదిస్తున్నాడని చెప్పడానికే నా ప్రభు నన్ను తీసుకొని వచ్చినారు. సో ఈ దినాన్ని ఆ మాట కొరకు నేను తీసుకున్నట్లయితే, దేవదూత అక్కడుండి చెప్తున్న మాటలు ఏంటంటే, జకర్యా నీ ప్రార్థన వినబడినది. ఇదిగో నీ భార్య నీ కొరకు ఒక కుమారుని కంటోంది. ఈ రోజున కూడా దేవుని యొక్క సేవకునిగా, ఆ దేవుని యొక్క ఒక దూతగా నేను మీతో చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఫ్రెండ్స్, మీ ప్రార్థన దేవుడు ఆలకించున్నాడు. డీటెయిల్డ్గా లోపలికి ఇంకా ఎక్కువ వెళ్ళడానికి నాకున్న సమయం కొంచెమే కనుక, ఆ సమయంలో నేను చెప్పాలి కనుక ఈ మాట చెప్తున్న స్నేహితులారా, ఒక మాట అంటాను వినండి. మీరు చేయని ప్రార్థన కూడా దేవుడు ఆలకించి ఉన్నాడు. బైబిల్లో నేను చదివినప్పుడు జకర్యా పిల్లల కొరకు ప్రార్థన చేసినట్టు నాకు ఎక్కడ కనబడలే. ఎలాగో ఆమె బిడ్డలు కనడం అవ్వదు అని ఇంక వదిలేసుకొని ఉండుంటారు. ఇద్దరు కూడా వృద్ధాప్యంలోనికి వచ్చేసారు, ఇంకా సంగతే మర్చిపోయారు. ఆయన చేయడం దేని కొరకు అనుకున్నాడంటే, జస్ట్ కేవలం వెళ్ళి ధూపం వెయ్యాలి కనుక నేను ధూపం వేస్తాను అనేటువంటి రీతిగా ఆయన దేవాలయంలోనికి వెళ్ళాడే తప్ప, పిల్లల గురించి అడుగుతాను, దేవుని దగ్గర మొరపెట్టుకుంటాను అనే ఆలోచన సబ్జెక్ట్ అక్కడ లేదు, అజెండా లేదు. అక్కడ ధూపం వేయటమే తనకున్న అజెండా. కానీ అక్కడ దేవదూత కనబడి చెప్తున్న మాటలు ఏంటంటే, మీ ప్రార్థన వినబడినది. ఈ రోజున కూడా నా ప్రియ స్నేహితులరా, మీ ప్రార్థన దేవుడు విని ఉన్నాడు. డోంట్ వరీ. ఏదో మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అని చెప్తారు, మంచిదే, నేను వద్దనట్లేదు. కానీ బట్ మేమే కాదు మీ కొరకు ప్రార్థన చేసేది, మేం చేస్తేనే దేవుడు ఆలకిస్తాడు అని అనుకోవద్దు. ఈరోజు నేను నాతో పాటు టీవీలో మాట్లాడుతున్న ఏ దైవజనులమై ఉన్నా మేము కూడా మామూలు మానవులం మాత్రమే, మామూలు మనుషులం మాత్రమే. ఈరోజు మీ ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు, మీకు జవాబిస్తున్నాడు దేవుడు. మీ ప్రార్థన వినబడినది, ఇది దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక మాట. నా ప్రియ స్నేహితులారా, వాట్ ఎవర్ ద ప్రేయర్ యు ఆర్ ప్రేయింగ్, మీరు ఏ ప్రార్థన అంశం చేస్తున్నారో, ఒకవేళ ఇంకా చివరికి నేను ఇందాక అన్నట్టుగా మీరు చేయని అంశానికి కూడా దేవుడు మీ ప్రార్థన విని ఉన్నాడు, మీకు జవాబును అనుగ్రహిస్తున్నాడు. ఇంకా కొంచెం కిందకు వెళ్ళినప్పుడు చెప్తున్నటువంటి ఒక మాట ఏమిటంటే, నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడు పుట్టినందున నీకు సంతోషం, మీ కుటుంబానికి సంతోషం, అతడు పుట్టినందున అనేకులు సంతోషించేదరు అంటున్నాడు. ఫ్రెండ్స్, ఈరోజు నాకు తెలుసండి, చాలామంది పండగ పేరు చెప్పుకున్నా ఇంకా కన్నీటితో ఉన్న వాళ్ళు ఉన్నారమ్మా. బహుశా మీరే కన్నీరు కారుస్తున్నారేమో కాదు. ఈ రోజున బహుశా పండగకి సరిగ్గా డబ్బులు లేక మీరు కన్నీరు పెడుతూ ఉన్నారేమో. పండుగ అనుకుంటున్నారు కానీ బిడ్డలు ఇంట్లో లేరండి, మేము ఏ విధంగా సంతోషంగా ఉండగలము అని బహుశా మీరు అనుకుంటున్నారు. నేను ఒక కుటుంబాన్ని చూస్తున్నాను, బహుశా మీ బిడ్డలు, మీ కుమారుడు, మీ కుమార్తెయో మిమ్మల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయారు, మీ మీద కోపగించుకొని వెళ్ళిపోయారు, మీ మీద తక్కించి లేకపోతే ఏదో కోపం తెచ్చుకొని ఏదో పరిస్థితుల ప్రభావం మొత్తానికి ఇంట్లో లేకుండా వారు వెళ్ళిపోయారు. ఈ రోజున మీరు నలిగిపోతున్నారు, పాస్టర్ గారు మేము ఎక్కడ సంతోషంగా ఉండగలమండి, మా బిడ్డలు ఇలా చేశారండి, లేక నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి, ఇదిగో నా యొక్క భార్య ఇంటికాడ లేదండి, ఆమె కూడా ఇలాగ జరిగిందండి, పరిస్థితులు విషమించినాయండి, అందుచేత ఆమెను ఇంటికి పంపించేయడం జరిగిందండి, ఎవరు లేని ఒంటరితనంతో నేను ఉన్నానండి, నాకు ఎక్కడి నుంచి వస్తుంది సంతోషం అని మీరు అనుకున్నారు. నాకు తెలియదండి మీకు ఎలా వస్తుందో సంతోషం. ఒకటి మాత్రం నాకు తెలుసు, యేసు ప్రభు పుట్టినటువంటి యొక్క సందర్భంగా, యేసు ప్రభువుకి ముంగుర్తుగా పుట్టినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన పుడితేనే ఆ తల్లిదండ్రులకు సంతోషం అని చెప్పినప్పుడు, మీ బిడ్డల గురించి మీకు సంతోషాన్ని ఇవ్వరా? మీ కుటుంబీకుల గురించి మీకు సంతోషాన్ని ఇవ్వరా? నా యేసు ప్రభు పుట్టింది మన కన్నీరు తొడవడానికే. నా యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చింది మన దుఃఖాన్ని తీసివేయడానికి. నా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చింది మనకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికే. నేను వస్తూ ఒక కుటుంబాన్ని చూచా, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు సడన్గా పాడాలనిపించినటువంటి ఒక పాట, చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున, మనం అందరం కూడా వచ్చి సంతోషముగా మనం ఉండడానికి అని చెప్పేసి అని ఆ పల్లవి నేను పాడి ఉన్నాను. చింత లేదు. ఈరోజు నేను చెప్తున్నా ఫ్రెండ్స్, ఈరోజు మీకే నేను చెప్తున్నా, చాలమ్మా మరి ఇంకా కన్నీరు పెడుతూ ఉన్నారు మీరు. అలాగనా యేసు ప్రభు పుట్టినటువంటి ఒక పండుగ దగ్గర చేసుకొని కూడా మీరు ఎందుకు అలా కలవరపడుతూ ఉంటారో డోంట్ వర్రీ. ఒకవేళ ఇంట్లో ఉండవలసినటువంటి ఒక వ్యక్తి ఇంట్లో లేకపోయినా, ఒకవేళ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళినా,
కోపం తెచ్చుకొని ఇల్లు విడిచిపెట్టి వెళ్ళినా, ఇంట్లో ఒకవేళ ఎటువంటి లోటు ఇబ్బందికరమైనటువంటి ఒక పరిస్థితి ఉన్నా, ఈరోజు నేను చెప్తున్నా, యేసు ప్రభువు పుట్టుతున్నందుచేత, పుట్టి ఉన్నాడు గనక, యేసు ప్రభుకి ముంగుర్తుగా వచ్చినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు పుట్టినందుచేత వాళ్ళకి వృద్ధాప్యంలో సంతోషాన్ని కలిగించగలిగినటువంటి ఒక దేవుడు ఈరోజు ఈ క్రిస్మస్ పండుగకు ముందుగానే దేవుడు మీకును సంతోషాన్ని ఇస్తున్నాడు. బీ హ్యాపీ, రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభువులో ఆనందించండి, సంతోషంగా ఉండండి. నేను నవ్వుతూ ఉండట్లేదు, నాకేమన్నా అన్నీ బాగున్నాయి అనుకున్నారా? నాకు కష్టాలు ఉన్నాయి, నాకు బలహీనతలు ఉన్నాయి, నాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది చెప్పేటువంటి మాటలు వింటున్నప్పుడు అబ్బా తలపోటు వచ్చేస్తూ ఉంటుందండి, టెన్షన్ పెరిగిపోతుంటుందండి, బీపీ పెరిగిపోయినట్టు అయిపోతూ ఉంటుందండి. బట్ అయినా నవ్వుతూ ఉన్నా, ఎందుకంటే నా యేసు నా కొరకు పుట్టి ఉన్నాడు, నా యేసు నాకు సంతోషాన్ని ఇచ్చినాడు. ఎవరు ఏమనుకుంటే నాకేంటండి, ఎవరు ఎలా మాట్లాడుకుంటే మనకేంటండి, ఎవరు ఎలాంటి సెట్టైర్లు మనమే తీసుకుంటే మనకేంటండి. మనకు ఉండవలసింది మన క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ సంతోషం. మీరు హ్యాపీగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి. మీ కొరకే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు జరిగించినాడు. అవలేదా? జకరియా ఎలిజబెత్లు వాస్తవానికి పిల్లలు పుట్టరని నిర్ణయం చేసుకున్న తర్వాత, వృద్ధాప్యంలోనికి వచ్చేసామని అనుకున్న తర్వాత దేవుని యొక్క దూత కనబడి వారితో ఈ చక్కని సువార్తమానం చెప్పలేదా? గాబ్రియేలు దూత తీసుకొని వచ్చిన ఈ సత్య సువార్తను బట్టి వారింటిలో ముసలరకంలో వృద్ధాప్యంలో వారికి ఒక కుమారుడు కలగలేదా? ఆ కుమారునికి యోహాన్ అనేటువంటి ఒక పేరు పెట్టలేదా? యేసు ప్రభుకి ముందుగా ఆయన మార్గము సరళము చేసేటువంటి వాడుగా అందరినీ మారు మనసు పొందండి అని తెలియజెప్తూ ఆయన ముంగుర్తుగా ఆయన వెళ్ళలేదా? ఈరోజు నేను చెప్తున్నా, ఖచ్చితంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి ఒక క్రిస్మస్ అనేటువంటి ఒక సందర్భాలలో ఈరోజున మొదటగా ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మనము దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడు తన దూతని అక్కడ పెట్టి ఆ దూత ద్వారా మనతో మాట్లాడింపచేస్తున్న సువర్తమానం ఏంటంటే, అసాధ్యమైనవి మీకు సాధ్యమవుతున్నాయి, మీరు చెయ్యని ప్రార్థన దేవుడు ఆలకించినాడు, మీ కుటుంబంలో సంతోషం ఆనందాన్ని దేవుడు మీకు అనుగ్రహించినాడు, అద్భుతం మీ ఇంటిలో జరిగి తీరుతుంది. ప్రార్థన చేసుకుందామా? పరమందున్న మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఎంత మంచి దేవుడవు నాయన. క్రిస్మస్ అన్నప్పుడు యేసుప్రభు వారు పుట్టిన విషయాల్ని మేము జ్ఞాపకం చేసుకుంటాం. కానీ యేసుప్రభు పుట్టడానికి ముందు జకరియా ఎలిజబెత్ల యొక్క ఇంటిలో ఒక అద్భుతం మీరు చేశారు. వృద్ధాప్యంలోనికి వచ్చినటువంటి వారికి బిడ్డలు పుట్టరు అని ముద్ర వేయబడినటువంటి ఒక ఎలిజబెత్ అమ్మ విషయంలో మీరు ఆ దేవాలయంలోనికి జకరియా వచ్చినప్పుడు మీ దూతను పంపించి ఆ దూత ద్వారా ఒక అద్భుతమైన సువర్తమానాన్ని వారికి తెలియచెప్పారు. ఈరోజు నన్ను ఒక దూతగా వీరి ముందుకు పంపించినారు. ఎక్కడెక్కడుండి వీరి కార్యక్రమాలు చూస్తున్నారు, ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఉండి యూట్యూబ్లోనో మరి ఒక విధంగానో వీరి ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్నారు. వీరితో నేను మాట్లాడుతున్నా, ఇక మీదట నింద వీరి మీద ఉండకుండును గాక, ఇక మీద లోటు వీరికి ఉండకుండును గాక. యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నా, ఒకవేళ శృతి మించినా లేక పరిస్థితులు విషమించినా, డాక్టర్లు కూడా నిర్ణయం తీసుకొని మీకు ఇక పిల్లలు పుట్టరు అని చెప్పినా, ఒకవేళ లోకం ఇది ఇక జరగదు అని చెప్పినా, ఈరోజు నేను నమ్ముతున్నానైనా నీ సేవకునిగా నీ దూతగా నా ద్వారా నువ్వు పలికిస్తున్న మాట చొప్పున వీరు కూడా నమ్మిక నేను విడుదల చేస్తున్నా, విశ్వాసాన్ని వరకు నేను విడుదల చేస్తున్నా. అసాధ్యమైనది వీరికి సాధ్యమవుతున్నది. వారు చేయని ప్రార్థన మీరు ఆలకించినారు, వారు చేయని ప్రార్థనకు మీరు జవాబిచ్చినారు, వారు అడగనిది కూడా నాన్న మీరు ఆలకించి దానికి మీరు జవాబిస్తున్నారు. ఈరోజు నేను అన్ని విషయాలు ప్రార్థన చేయలేను, నన్ను బిడ్డలు కూడా ఒకవేళ అన్ని విషయాలు వారు చెప్పుకోలేరు, కానీ బట్ అట్ ది సేమ్ టైం వారు చేయని ప్రార్థన కూడా మీరు విని ఉన్నారు, చేయని ప్రార్థనకి మీరు జవాబిచ్చినారు. ఈ రోజున వీరి ఇంటిలో సంతోషాన్ని ఆనందాన్ని మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు. హల్లెలూయా. నీ యొక్క సంతోషం వీరి మీద నేను విడుదల చేస్తున్నా, ఆనందాన్ని వీరి మీద నేను విడుదల చేస్తున్నా, ఆనందపు సంతోషపు నాన్న నిధి వీరి మీద నేను విడుదల చేస్తున్నా. యేసు నామములో వారి కన్నీరు తుడిచివేయబడినది, వారి దుఃఖము తీసివేయబడినదని నేను నమ్ముచున్నా. యేసు నామములో వీరిని ఆశీర్వదిస్తున్నా. థ్యాంక్ యూ డాడీ. నువ్వు వారి కన్నీరు తుడిచినందుకు నీకు వందనాలు, అద్భుతం వారికి చేసినందుకు నీకు వందనాలు, వారి ప్రార్థన ఆలకించినందుకు నీకు వందనాలు, వారి కన్నీరు తుడిచి సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చినందుకు, ఈ క్రిస్మస్ దినములలో ఉండేటువంటి సంతోషాన్ని వీరికి ఇచ్చినందుకు స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకే మేము చెల్లించుకుంటూ ఈ కుటుంబాన్ని దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు మీ కుటుంబానికి అంతటికి నిత్యము సంతోష సుఖములతో మీరు జీవించినట్లు సదా తోడయండి, సహాయం చేసి నడిపించును గాక.
ఆమెన్. వెల్ స్నేహితులారా, సంతోషించి ఆనందించండి. ఎవడో ఎక్కడో స్టేజ్ల మీద వేసే డ్యాన్స్ కాదు, లేకపోతే ఎవడో ఎక్కడో ఏదో మంచి మ్యూజిక్ పెడితే వేసే డ్యాన్సులు కాదు. మీరే మీ ఇంట్లో డ్యాన్స్ వేయచ్చు. ఎందుకంటే ఆ సంతోషం మిమ్మల్ని ఉబికింపజేస్తుంది, మిమ్మల్ని నాట్యమాడింపజేస్తుంది, మిమ్మల్ని కదిలింపజేస్తుంది. బీ హ్యాపీ, రిజాయిస్ అండి. అసాధ్యమైనవి మీకు సాధ్యమై ఉన్నవి. మీరు చేయని ప్రార్థన దేవుడు ఆలకించి మీకు జవాబిచ్చినాడు. మీరు అనుకోనన్నది, ఇది జరగదు అని అనుకున్నటువంటిది మీకు అది జరిగి తీరుతుంది. బిడ్డలతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. మీ ఇంటిలో మీరు పోగొట్టుకున్న సంతోషం, ఆనందం మీరు పొందుకొని ఉన్నారు. ఇక మీదట కన్నీరు లేదు, ఇక మీదట దుఃఖం లేదు. సంతోషమే సంతోషం, చింత లేదేక యేసు పుట్టెను వింతగాను బెత్లెహేమందున. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ విషయంలో ఒకవేళ మీరు ఏదైనా నాతో పంచుకోవాలని కోరుకున్నా, ఒకవేళ మీ సమస్యలు నాకు తెలియజెప్పాలని కోరుకున్నా, ఉత్తరం ద్వారా కానీ, ఒక మెసేజ్ ద్వారా కానీ, వాట్సాప్లో ఉన్నాయి, వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ, లేదంటే ఒకవేళ ఈమెయిల్ చేయగలిగినటువంటి వాళ్ళైతే మీరు ఈమెయిల్ చేయడం ద్వారా కానీ మీ వ్యక్తిగత విషయాలు తెలియజెప్పండి. నేను, నా కుటుంబం మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవదేవుని యొక్క దీవెనలు మీకు నేను ప్రకటిస్తూ ఉన్నా. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9841100907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా తెలియజెప్పాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మన కొరకు ఈ లోకంలో జన్మించి మనకు సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేస్తున్న ఆ యేసు ప్రభు వారి చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు. హ్యాపీ క్రిస్మస్.